హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో జనవరి నెలలో ఓటీటీ మరియు థియేటర్స్ లో చాలా సినిమాలు సిరీస్లు అయితే వచ్చాయి. వాటన్నిటిని నేను రివ్యూ కూడా చేశాను. కానీ అందులో నుంచి మీ టైం వేస్ట్ చేయకుండా ఏది బెస్ట్, ఏది యావరేజ్, ఏది జస్ట్ టైం పాస్ అని ఫిల్టర్ చేసి ఈ లిస్ట్ అయితే రెడీ చేశాను భయ్య. అండ్ మరీ చెప్తున్నా, ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ అండ్ సిరీస్ల గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయను. జస్ట్ బెస్ట్, యావరేజ్, టైం పాస్ చెప్తా, ఫ్యామిలీ వాచబుల్ గా చెప్తా, స్టోరీ ప్లాట్ జస్ట్ ఇంట్రడక్షన్ బేస్ చెప్తా, క్లియర్ గా అయితే ఏం చెప్పను. సో ఇవి తప్ప ఇంకేం ఎక్కువగా మాట్లాడనమాట. వీటి గురించి మీరు కనుక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రతి మూవీకి ఆర్ సిరీస్ కి సంబంధించి రివ్యూ ఉంటుంది. వాటి లింక్స్ అయితే ఇచ్చేసాను నేను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఓకే, లేట్ చేయకుండా క్విక్ గా లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి హాక్ HAQ మూవీ. అయితే హిందీ మూవీ, నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ లేదు. రియల్ ఈవెంట్స్ ని బేస్ చేసుకుని తీసారన్నమాట. 1980s లో ఒక కపుల్ మధ్య జరిగిన కోర్ట్ రూమ్ డ్రామా భయ్య. ఉమెన్ రైట్స్ కోసం ఒక లేడీ ఎలా పోరాడింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. కోర్ట్ రూమ్ డ్రామాస్ ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక, ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి 120 బహదూర్. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, హిందీ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. ఇది కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. 1962 లో జరిగిన సైనో ఇండియన్ వార్ ని బేస్ చేసుకుని అక్కడ ఒక 120 సోల్జర్స్ చేసిన యుద్ధం గురించి అయితే మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. హిస్టారికల్ పరంగా కానీ, మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో కానీ మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే బెస్ట్ మూవీనే. ఫ్యామిలీతో అయితే కొంచెం వైలెస్ హెవీగా ఉంటుంది, దాని పరంగా ఓకే అనుకుంటే చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి 100 మీటర్స్. ఇదైతే యానిమేషన్ మూవీ, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉంటారు భయ్య. వాళ్ళ మధ్య 100 మీటర్ రేస్ లో ఇయర్స్ పాటు వాళ్ళ మధ్య ఒక రైవలరీ కొనసాగుద్ది అనమాట. అసలు ఆ ఫ్రెండ్స్ ఎవరు, ఆ రైవలరీ ఏంటి, ఈ 100 మీటర్ రేస్ లో ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. యానిమేషన్ మూవీస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచి కాన్సెప్ట్, అసలు మిస్ అవ్వద్దు. బెస్ట్ మూవీనే ఇది కూడా. లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి ది ట్యాంక్. ఇది కూడా రియల్ ఈవెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన మూవీ అనమాట. జర్మన్ టైగర్ ట్యాంక్ అయితే ఉంటుంది. అందులో ఒక 5 మెంబర్స్ ని, ఒక క్రూన్ అయితే కలిపి ఒక సీక్రెట్ మిషన్ కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. అక్కడ ఏం జరిగింది అన్నది ఈ మూవీలో చూస్తాం. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్. తెలుగు డబ్బింగ్ కూడా లేదు. సేమ్ 120 బహదూర్ లాగానే మీకు మిలిటరీ పరంగానే అండ్ హిస్టారికల్ పరంగా మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే ఇది యావరేజ్ వాచ్ మూవీ. లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి జిగ్రీస్ మూవీ. ఇదైతే మన తెలుగు మూవీయే. ప్రెసెంట్ సన్ నెక్స్ట్ స్టార్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఎటువంటి ప్లానింగ్ లేకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా గోవా ట్రిప్ అయితే ప్లాన్ చేస్తారు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో, ఇంకా గోవా ట్రిప్ కి వెళ్ళేటప్పుడు ఈ ఫ్రెండ్స్ మధ్య ఏం జరిగిందో అనేది మూవీలో చూస్తారు. జస్ట్ ఫర్ టైం పాస్ వాచ్ అని చెప్తా. ఫ్రెండ్లీ కన్వర్సేషన్, సరదాగా టైం పాస్ మూవీ చూద్దాం అనుకుంటే ఫ్రెండ్స్ తో కలిపి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి హిజ్ అండ్ హెర్స్ సిరీస్. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. స్టోరీ వచ్చేసి ఒక మర్డర్ అయితే జరుగుతుంది భయ్య. ఆ కేసుని డీల్ చేయడానికి ఒక జర్నలిస్ట్ లేడీ అయితే వస్తుంది అండ్ ఒక డిటెక్టివ్ కూడా వస్తారు. వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట. ఆ మర్డర్ ఎవరు చేశారు, మరి వీళ్ళిద్దరు కలిపి ఆ కేసు ఎలా సాల్వ్ చేశారు అన్నది మీరు సిరీస్ లో చూస్తారు. ఇదైతే బెస్ట్ వాచ్ సిరీస్ అని చెప్తా. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. క్లైమాక్స్ వరకు బాగా హుక్ చేస్తారు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఫ్యామిలీతో అయితే అసలు చూడొద్దు, ఇబ్బంది పడతారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 1 చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. సీజన్ 1 లో ఎక్కడైతే స్టోరీ ఎండ్ అవుతుందో దాని తర్వాత ఈవెంట్స్ ని మీకు సీజన్ 2 లో చూపించడం అయితే జరుగుతుంది. ఇది కూడా బెస్ట్ వాచ్, ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. స్టిల్ ఇంకా సీజన్ 1 చూడకపోతే అది చూడండి, సీజన్ 2 కూడా చూసండి. బ్యాక్ టు బ్యాక్ మంచి డ్రామా ఉంటుంది. ట్రూ హిస్టరీని బేస్ చేసుకుని తీసిన సిరీస్ అనమాట ఇది. ఫ్యామిలీ వాచబుల్ కాకపోతే కొన్ని టార్చర్ సీన్స్, హిస్టరీ పరంగా ఇండియాలో ప్రజలు అలా ఇబ్బంది పడ్డారు, ఇవన్నీ కూడా చూపిస్తుంటారు. సో వాటి పరంగా ఓకే అనుకుంటే చూడండి. ఇంగ్లీష్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్ మూవీ. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక రామ్ కమ్ స్టోరీ భయ్య. మెయిన్ హీరో అండ్ హీరోయిన్ మధ్య జరిగే స్టోరీ అనమాట. కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అది మీరు మూవీ చూసి తెలుసుకోండి. జస్ట్ రామ్ కమ్ పరంగా ఒక మంచి యావరేజ్ వాచ్ మూవీ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి. ఫ్యామిలీతో అయితే చూడొద్దు, అడల్ట్ కంటెంట్ ఉంది. లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి హనీమూన్ సే హత్య సిరీస్. ఇది జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. ఒక ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ చూద్దాం అనుకుంటే ఇది ఖచ్చితంగా చూడండి. నాకైతే బెస్ట్ వాచ్ అని చెప్తా. రీసెంట్ గా మీరు చాలా కేసెస్ చూసుంటారు. ఢిల్లీలో గట్ట జరిగినవి. అదే వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు హస్బెండ్స్ ని చాలా రకరకాలుగా చంపేశారు. కొంతమంది హస్బెండ్స్ ని, ఒక్కొక్క వైఫ్. ఆ రియల్ గా జరిగిన కేసెస్ ని వీళ్ళ సిరీస్ లో డాక్యుమెంటరీగా క్రియేట్ చేసి చూపించడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఫ్యామిలీతో రికమెండ్ చేయను, విడివిడిగా చూడండి. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి కలం కావల్ మమ్ముట్టి గారి మూవీ. ప్రెసెంట్ అయితే సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది ఒక సీరియల్ కిల్లర్ మూవీ అనమాట. యావరేజ్ వాచ్. కేవలం మమ్ముట్టి గారు సీరియల్ కిల్లర్ గా యాక్ట్ చేశారు కాబట్టి ఈ మూవీ చూడండి. నాకు దాని పరంగానే వర్త్ ఇట్ అనిపించింది. సో అందుకే నాకు యావరేజ్ వాచ్ అనిపించింది. ఫ్యామిలీతో అయితే కొంచెం ఇబ్బంది పడతారు చూడడానికి, స్కిప్ చేసుకుంటూ అయితే చూడొచ్చు, మరి మీ ఇష్టం. ఇక లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి తస్కరీ సిరీస్. ఇమ్రాన్ హష్మి గారు నటించారు. నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి కస్టమ్స్ ఆఫీసర్స్ భయ్య. వాళ్ళైతే అక్కడ జరుగుతున్న స్మగ్లింగ్ రాకెట్స్ ని అండ్ ట్రాఫికింగ్ ని, ఎలాంటి సిండికేట్స్ ని ఎలా అడ్డుకున్నారు, ఏం చేశారు అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంటుంది. ఇది కూడా బెస్ట్ వాచ్ అని చెప్తా. వెళ్ళి కొద్ది కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నప్పటికీ కూడా చూసేయచ్చు, ఈజీగా బాగానే వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. కొన్ని స్కిపబుల్ మూమెంట్స్ ఉంటాయి, అవి స్కిప్ చేసుకుని చూసేయండి. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి ది రిప్ మూవీ. ఇదైతే మీకు తెలుగులో నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రూప్
గ్రూప్ ఆఫ్ మియామి కాప్స్ అయితే ఉంటారు. వాళ్ళందరికీ ఒక మిలియన్స్ ఆఫ్ క్యాష్ ఉన్న బ్యాగ్స్ అయితే దొరుకుతాయి అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ అనమాట. ఇదైతే యావరేజ్ వాచ్ భయ్య. పోలీస్ కాప్ డ్రామా అయితే ఉంటుంది అనమాట. అది కూడా లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ తో అవైలబుల్ గా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ట్రై చేయండి. యావరేజ్ వాచ్ అని చెప్తా. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒక 2-3 స్కిపబుల్ మూమెంట్స్ ఉంటాయి, అవి స్కిప్ చేసుకుని చూసేయచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి ది స్మాషింగ్ మిషన్. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇది ఒక బయోగ్రఫీ మూవీ అనమాట. అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో అండ్ UFC ఛాంపియన్ అయిన మార్క్ కేర్ గారిది ఆయన బయోగ్రఫీని మీకు ఈ మూవీలో చూపించడం అయితే జరుగుద్ది. యాక్చువల్లీ బాక్స్ ఆఫీస్ పరంగా అయితే మూవీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, డిజాస్టర్ అయిపోయింది. బట్ OTT వెర్షన్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. బయోగ్రఫీ మూవీస్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే మీకు అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి భయ్య. నాకైతే బెస్ట్ వాచ్ మూవీ ఇది. నాకు ఫ్యామిలీ వాచబుల్ అయితే నేను రికమెండ్ చేయను. ఇండివిజువల్ గానే చూడండి, ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి కార్డ్ స్టీలింగ్ మూవీ. ఇదైతే మీకు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరోకి తన నైబర్ తన పిల్లిని చూసుకోమని చెప్పేసి అప్పచెప్పి అయితే వెళ్తాడు భయ్య. దాని తర్వాత ఒక పెద్ద మాఫియాలో అయితే ఇరుక్కుపోతాడు హీరో. అసలు అలా ఎందుకు జరిగింది, మరి హీరో ఆ మాఫియా నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది స్టోరీ. మరి ఇదైతే మీకు క్రైమ్ థ్రిల్లర్స్ ఎవరన్నా చూసే ఇంట్రెస్ట్ ఉంది, టైం పాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం టైం పాస్ వాచ్ అని చెప్తా. మరి సూపర్ మూవీ ఏం కాదు. సో టైం పాస్ ఏం లేకపోతే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఉంది. సో ట్రై చేయండి. ఫ్యామిలీతో అయితే చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అవుతుంది. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి స్పేస్ జెన్ సిరీస్. ఇదైతే మీకు జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. చంద్రయాన్ 3 అందరికీ తెలిసిందే, రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. ఈ చంద్రయాన్ 3 వెనక ఏం జరిగింది, అసలు ఆ మిషన్ ఎలా అకాంప్లిష్ చేశారు, వీటన్నిటి చుట్టూ నడిచే సిరీస్ అనమాట. ఇది తెలుగులో అవైలబుల్గా ఉంటుంది. డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఆ హిస్టరీని తెలుసుకుందామని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి భయ్య. నాకైతే బెస్ట్ వాచ్ సిరీస్ అని చెప్తేది. ఇంగ్లీష్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టీల్. ఇది కూడా సిరీస్ నే, ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఇదైతే బెస్ట్ అండ్ యావరేజ్ కి మధ్యలో ఉంటుంది సిరీస్ అన్నది, కానీ మాక్సిమం బెస్ట్. ట్రై చేయండి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది ఒక హైస్ట్ థ్రిల్లర్ సిరీస్ అనమాట. ఒక ఆఫీస్ అయితే ఉంటుంది, మెయిన్ లీడ్స్ అంతా అక్కడ వర్క్ చేస్తుంటారు. ఆ ఆఫీస్ లో ఒక హైస్ట్ అయితే జరుగుతుంది. దానికి సస్పెక్ట్స్ గా ఈ ఆఫీస్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తారన్నమాట ఇన్వెస్టిగేటర్స్. దాని తర్వాత ఏం జరిగింది అన్నది సిరీస్. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కనుక క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ కి, ఈ హైస్ట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే డ్రామాస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక బాగా వర్కౌట్ అవుతుంది సిరీస్ అనేది. బెస్ట్ వాచ్ అని చెప్తా. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి సెరాయ్ మూవీ. ఇదైతే రీసెంట్ సెన్సేషన్ అని చెప్పాలి. జీ5 స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో కాప్ అనమాట. తను ఒక ప్రిజనర్ ని ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కునికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు అనమాట. అలాంటి టైంలో వాళ్ళు పడిన స్ట్రగుల్స్ ఏంటి, అసలు ఆ ప్రిజనర్ ఎవరు, ఆ స్టోరీ ఏంటన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫీల్ గుడ్ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే కనుక ఇది ఖచ్చితంగా ట్రై చేయండి భయ్య. అస్సలు మిస్ అవ్వద్దు, బెస్ట్ వాచ్ అని చెప్తే ఇదైతే. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి హీటెడ్ రైవల్రీ. ఇదైతే మీకు ఓటీటీలో అవైలబుల్ గా లేదు, ప్రెసెంట్ ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. ఇది ఒక సిరీస్ అనమాట. ఫ్యామిలీతో అయితే వాచబుల్ కాదు, అడల్ట్ కంటెంట్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇద్దరు హాకీ ప్లేయర్స్, వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు రైవల్ టీమ్ లో ఉంటారు, వేరే వేరే ఆపోజిట్ టీమ్స్ లో ఉంటారు అనమాట, ఒక రైవల్స్. కానీ బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ వాళ్ళ మధ్య ఎప్పటి నుంచో కూడా ఒక సీక్రెట్ రిలేషన్షిప్ అయితే నడుస్తుంది. అసలు రైవల్రీ పర్సన్స్ ఉన్న వాళ్ళు సీక్రెట్ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేశారు, అసలు వాళ్ళ స్టోరీ ఏంటనేది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అని చెప్తా. మీరు గనక సిట్కమ్స్ టైప్ డ్రామాస్ ఎక్కువగా చూసే ఇంట్రెస్ట్ ఎవరికన్నా ఉంటే గనక ఖచ్చితంగా చూడండి భయ్య. లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్లాండ్ 2 మైగ్రేషన్. ఇది 2020లో వచ్చిన గ్రీన్లాండ్ కి సీక్వెల్ మూవీ. అంటే గ్రీన్లాండ్ పార్ట్ 1 లో ఎక్కడైతే స్టోరీ ఎండ్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది ప్రెసెంట్ అయితే మీకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. ఐ థింక్ ప్రైమ్ వీడియోలో కూడా రావచ్చు. తెలుగు డబ్బింగ్ అయితే లేదు ప్రెసెంట్, వస్తే ఫ్యూచర్ లో వస్తుంది. గ్రీన్లాండ్ మూవీ వన్ టైం వాచబుల్ మూవీ, టైం పాస్ మూవీ. సేమ్ ఇది కూడా గ్రీన్లాండ్ 2 కూడా టైం పాస్ వాచే. సరదాగా నేచురల్ డిజాస్టర్ వీటి పరంగా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం లేదు. కొన్ని మూమెంట్స్ స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి అనకొండా. ఇదైతే ఓల్డ్ మూవీ కాదు, లేటెస్ట్ వర్షన్ ఆఫ్ అనకొండా, రీబూట్ వెర్షన్. ఇదైతే మీకు ప్రెసెంట్ తెలుగు డబ్బింగ్ తో పాటు మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంటుంది. ఇదైతే జస్ట్ టైం పాస్ వాచ్ అంతే భయ్య. అనకొండా బ్యాక్ డ్రాప్ లో ఒక కామెడీ మూవీ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, లేదంటే అవాయిడ్ చేసేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ నాకేంటంటే మంచిగా కామెడీ పరంగా వర్కౌట్ అయింది, టైం పాస్ అయింది అనిపించింది. సో అందుకే సజెస్ట్ చేస్తున్నా. అనకొండా సీన్స్ ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ 3-4 సీన్స్ ఉంటాయి అంతే, అంతకుమించి అయితే ఏమి ఉండవు. సరదాగా టైం పాస్ ఏం లేవు. అనకొండా బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ అయితే బాగా ఉంటుంది, ఫ్యామిలీ వాచబుల్ నే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. యాక్షన్ పరంగా కొంచెం వైలెన్స్ ఉంటుంది, దాని పరంగా ఓకే అనుకుంటే చూసండి. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి వండర్ మ్యాన్ సిరీస్. రీసెంట్ సెన్సేషన్ భయ్య. మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన సిరీస్ ఇది. జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే
అయితే లేదు. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అనే హీరోకి కొన్ని సూపర్ పవర్స్ అయితే ఉంటాయి. అది ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంటాడు. అండ్ తను ఒక ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని చెప్పేసి ఆస్పైరింగ్ గా డ్రీమ్ అయితే కంటూ ఉంటాడు. దానికోసం ట్రై చేస్తుంటాడు అన్నమాట. తన లైఫ్ ఎలా నడిచింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు. నాకైతే చాలా బాగా నచ్చిన సిరీస్. దీనికోసం రివ్యూ పెట్టాము అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా పెట్టాను. ఖచ్చితంగా చెక్అవుట్ చేసండి. అయ్యి మార్వెల్ స్టూడియోస్ నుంచి ఒకప్పుడు వచ్చే సిరీస్ మీరు చూద్దాం అనుకుంటే, అంటే సూపర్ హీరో యాక్షన్ టైప్ కాదు, డ్రామా బేస్ ఏదైనా సిరీస్ చూద్దాం అనుకుంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే బెస్ట్ వాచ్ సిరీస్ అని చెప్తా. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి ది వ్రెక్కింగ్ క్రూ. ఇదైతే జస్ట్ టైం పాస్ వాచ్ మూవీ. ప్రెసెంట్ తెలుగు డబ్బింగ్ తో పాటు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. జాసన్ మామో అండ్ బటిస్టా గారు అయితే నటించారు. ఇద్దరు కూడా హాఫ్ బ్రదర్స్ కింద అయితే ఉంటారు ఈ మూవీలో. వాళ్ళ ఫాదర్ అయితే మర్డర్ చేయబడతారు. ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారు అన్నది మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుతుంది. జస్ట్ టైం పాస్ వాచ్. సరదాగా ఒక యాక్షన్ బ్లాక్ మూవీ, రెగ్యులర్ కాన్సెప్ట్ తో ఉన్న మూవీ చూద్దాం అనుకుంటే టైం పాస్ కి చూడండి. యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి కాబట్టి మంచిగా టైం పాస్ అవుతుంది అంతే. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది, సో స్కిప్ చేసుకోండి. ఇంకా లిస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వమాయ. రీసెంట్ గా జియో హాట్‌స్టార్‌లోకి వచ్చింది. తెలుగు డబ్బింగ్ తో పాటు అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక యంగ్ హిందూ ప్రీస్ట్ అయితే ఉంటాడు, అదే హిందూ పూజారి. తన ఒక దిక్కును పూజ చేసినప్పుడు అక్కడ ఒక దయ్యం అయితే తనని వెంబడించుకుని ఇంటికి వచ్చేస్తుంది భయ్య, ఒక లేడీ గోస్ట్. తర్వాత ఏం జరిగింది అన్నది మీరు మూవీలో చూస్తారు. మంచి ఫీల్ గుడ్ మూవీ భయ్య. ఈ వీకెండ్ కి ఏం లేవు, సరదాగా ఒక ఫీల్ గుడ్ మూవీ చూద్దాము, అది కూడా గోస్ట్ కాన్సెప్ట్ అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే ఇది బెస్ట్ వాచ్ అని చెప్తా. ఓకే, ఇక ఇప్పుడు చెప్తున్న లిస్ట్ లో ఉన్న మూవీస్ అన్ని కూడా థియేటర్కి వెళ్ళి రిలీజ్ అయిపోయి మంచి పేరు వచ్చిన మూవీస్ అండ్ యావరేజ్ గా ఆడిన మూవీస్ అనమాట. అవి ఓటీటీకి వచ్చినాయి జనవరి నెలలోనే. సో వాటిని కూడా మీకు ఇందులో మెన్షన్ చేస్తున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి అఖండ 2 బాలకృష్ణ గారిది. థియేటర్కి వెళ్ళి మంచి పేరు వచ్చినప్పటికీ కూడా అనుకున్నంత హిట్ అయితే అవ్వలేదు. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. బాలయ్య బాబు గారి కోసం వన్ టైం వాచబుల్, ఒకసారి చూసేయచ్చు. అఖండ నచ్చిన వాళ్ళకి ఇది కూడా పర్లేదు అనిపిస్తుంది. అంత తోపు అయితే ఉండదు మూవీ, జస్ట్ ఫర్ టైం పాస్ అంతే. వన్ టైం అలా చూసేయచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి దండోరా మూవీ భయ్య. ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. తెలుగు మూవీనే. థియేటర్కి వెళ్ళి అనుకున్నంత అప్రిషియేషన్ అయితే రాలేదు, బట్ నాకైతే బెస్ట్ వాచ్ మూవీ అని చెప్తాను. ఇది ఒక విలేజ్ లో జరిగే డ్రామా మూవీ. ఇది ఒక చనిపోయిన వ్యక్తి చుట్టూరు నడుస్తుంది అనమాట ఈ మూవీ అన్నది. కాన్సెప్ట్ గురించి మీరు స్టోరీ చూసి తెలుసుకోండి, లేదంటే మన రివ్యూ కూడా చెక్ చేసుకోండి. బెస్ట్ వాచ్ మూవీ అని చెప్తా. మీరు కనుక డ్రామా బేస్డ్ మూవీ, విలేజ్ పరంగా ఒక రూటెడ్ డ్రామా చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగా వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి గుర్రం పాపిరెడ్డి మూవీ. ఇదైతే మీకు ZEE5 లో అవైలబుల్ గా ఉంది. థియేటర్కి వెళ్ళి సినిమా అయితే పోయింది భయ్య, హిట్ అయితే అవ్వలేదు మూవీ. అనుకున్నంత అప్రిషియేషన్ కూడా రాలేదు, ఎందుకంటే సినిమా అందరికి వర్కౌట్ అవ్వలేదు. బట్ ప్యూర్లీ టైం పాస్ వాచ్ అని చెప్తా. మూవీలో కామెడీ బాగుంటుంది. ఒక శవం రీప్లేస్మెంట్ గురించి నడుస్తుంది అనమాట కామెడీ అంతా కూడా. సో క్యారెక్టర్స్ చేసే కామెడీ సరదాగా ఉంటుంది. సో టైం పాస్ కి ఏం లేవనుకుంటే ట్రై చేయండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి తేరే ఇష్కమే, ధనుష్ గారిది అండ్ కృతి సనన్ గారిది. ప్రెసెంట్ అయితే మీకు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగులో అమరకావ్యం అని అయితే ఉంటుంది అనమాట డబ్బింగ్ లో. ఫ్యామిలీతో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అవి స్కిప్ చేసుకుంటే సరిపోద్ది, చూడొచ్చు. అక్కడక్కడ పర్లేదు, లేదనుకుంటే అవాయిడ్ చేసండి. టాక్సిక్ రిలేషన్ గట్ట మీ ఫ్యామిలీ చూడరనుకుంటే. స్టోరీ ప్లాట్ అయితే ఇదే భయ్య, టాక్సిక్ రిలేషన్షిప్. ఒక అమ్మాయి బాగా అగ్రెసివ్ ఉన్న అబ్బాయిని మార్చాలని అయితే చూస్తుంది అనమాట. అదే కృతి సనన్ గారు ధనుష్ గారిని మారుద్దాం చూస్తారు. అది ఎంతవరకు వెళ్ళింది అన్నది మీరు మూవీ చూస్తారు. నాకైతే బెస్ట్ వాచ్ మూవీ అని చెప్తే తెరే ఇష్కమే. నెక్స్ట్ వన్ వచ్చేసి శంబల మూవీ. ఆది గారిది కంబ్యాక్ మూవీ అనమాట. 2025 కి ఇయర్ ఎండింగ్ లో వచ్చింది. ఒక సూపర్ న్యాచురల్ థీమ్ మీద ఒక విలేజ్ లో జరిగే డ్రామా అనమాట. ఇది బెస్ట్ వాచ్ మూవీ. ఇది కూడా నాకు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. స్టిల్ ఇంకా చూడకపోతే కనుక ఫ్యామిలీతో కలిపి మంచిగా చూడొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సూపర్ న్యాచురల్ థీమ్ ఉన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే మూవీ చూద్దాం అనుకుంటే చూసేయండి. లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి 45. ఇది కన్నడ మూవీ. తెలుగు డబ్బింగ్ తో పాటు ప్రెసెంట్ మీకు ZEE5 లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇది కూడా ప్యూర్లీ టైం పాస్ వాచ్ అని చెప్తా. కాన్సెప్ట్ వైజ్ అయితే మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ ఉంటుంది మూవీలో, చాలా బాగుంటుంది కాన్సెప్ట్ వైజ్. బట్ ఎగ్జిక్యూషన్ అయితే షెడ్కి వెళ్ళిపోయింది భయ్య. కానీ వన్ టైం వాచబుల్, ఒకసారి టైం పాస్ అయితే చూడొచ్చు. కాన్సెప్ట్ కోసం అంటే మూవీ కోసం. కాన్సెప్ట్ అయితే చెప్పను, స్పాయిలర్ అవుద్ది. సో మీరు రివ్యూ చూసి తెలుసుకుంటే అక్కడ కొద్ది గొప్ప చెప్పాను కొంచెం అర్థమయ్యేలాగా. లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి మార్క్ మూవీ. ఇదైతే కిచ్చా సుదీప్ గారిది. మ్యాక్స్ మూవీ చూసుంటే కనుక మీకు తెలిసి ఉంటుంది. సేమ్ డైరెక్టర్ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. మీకు మ్యాక్స్ నచ్చి ఉంటే కనుక మరీ అంత సూపర్ గా వర్కౌట్ అవ్వదు, కానీ ఆ రేంజ్ వైబ్స్ అయితే ఇస్తుంది అనమాట. సేమ్ సెటప్, సేమ్ సినిమాటోగ్రఫీ, సేమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే ఉంటుంది. ఇదైతే నాకు యావరేజ్ వాచ్ అని చెప్తా. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలుగు డబ్బింగ్ లో మీకు ప్రెసెంట్ జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది, చెక్అౌట్ చేసండి. లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఛాంపియన్ మూవీ. ఇది రోషన్ మేకా గారిది. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు మూవీనే. థియేటర్కి వెళ్ళి అప్రిషియేషన్ అయితే అంత ఎక్కువ రాలేదు, అనుకున్నంత హిట్ కూడా అవ్వలేదు, యావరేజ్ గా వెళ్ళిపోయింది. నాకు మూవీ కూడా యావరేజ్ గానే అనిపించింది. హిస్టరీ బ్యాక్ డ్రాప్ లో రజాకర్స్ టైమ్ లో నడిచే మూవీ అనమాట ఇది. హిస్టరీ బ్యాక్ డ్రాప్ పరంగా మూవీస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. వన్ టైం వాచబుల్, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి దురంధర్ మూవీ భయ్య. బాలీవుడ్ కి 2025 లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ అని చెప్పొచ్చు. స్టిల్ ఇంకా చూడకపోతే తెలుగు డబ్బింగ్ తో రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే వచ్చింది. కాన్సెప్ట్ వచ్చేసి ఒక స్పై ఏజెంట్ అయితే పాకిస్తాన్ లోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి అక్కడ ఒక మిషన్ అయితే కంప్లీట్ చేద్దామని ట్రై చేస్తుంటాడు. అదే స్టోరీ. బట్ మూవీ డెప్త్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా చూడండి. ఫ్యామిలీతో వైలెన్స్ హెవీగా ఉంటుంది, దాని పరంగా పర్లేదు అనుకుంటే చూడండి, లేదంటే ఇబ్బంది పడతారు వైలెన్స్ పరంగా అయితే. ఇది భయ్య మన జనవరి లిస్ట్ అయితే. మనం ఎంతకంటే ఎక్కువ కంటెంట్ మన ఛానల్లో రివ్యూస్ పెట్టాము, అండ్ సెకండ్ ఛానల్లో
లో కూడా పెట్టాము. అన్నిటిని మళ్ళీ ఫిల్టర్ చేసుకుని బెస్ట్, యావరేజ్ అండ్ టైం పాస్ పిక్ చేసుకుని మీకోసం మళ్ళీ లిస్ట్ క్రియేట్ చేసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. అది కూడా మీరు అడిగారని చెప్పేసి, నాకు ఈ థాటే లేదు, మీరు చాలా మంది అడిగారు కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. వీక్లీ చేయమన్నారు కానీ వీక్లీ కష్టం అని చెప్పేసి మంత్లీ చేస్తున్నా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న బెస్ట్, యావరేజ్, టైం పాస్ అన్ని చూసేసారా లేదా స్టిల్ ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా లేదా చూద్దాం అనుకుంటున్నారా? మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.